డాలర్‌తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ వరుసగా పతనం అవుతుండటం స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు రేపుతుంది. గత కొన్ని రోజులుగా రూపాయి కొత్త కనిష్ట స్థాయిలకు చేరుతూ వస్తోంది. సోమవారం నాడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 86.61 వద్ద ముగిసింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే దిగుమతుల వ్యయం మరింత పెరగడంతో పాటు వాణిజ్య లోటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను దారుణంగా దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. ఇదే ఇప్పుడు ఎక్కువగా మార్కెట్ వర్గాలను ఆందోళనకి గురిచేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఎగుమతులతో పోలిస్తే దిగుమతులే ఎక్కువగా ఉంటాయి. దీంతో రూపాయి మార్కపు విలువ వరుసగా క్షీణిస్తూ వస్తుండటంతో ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నాడు బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1049 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమైంది. తాజాగా మార్కెట్ పతనం కావడానికి రూపాయి విలువ క్షీణించడంతో పాటు పలు అంతర్జాతీయ అంశాలు కూడా కారణమైనట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మూడవ త్రైమాసిక ఫలితాల ఆధారంగా మార్కెట్ కదలికలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అయితే రూపాయి విషయంలో కేంద్రం ఆర్బీఐ తీసుకునే చర్యలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చు. అయితే కేంద్రం ఇప్పటివరకు రూపాయి విషయంలో జోక్యం చేసుకున్న దాఖలాలు లేవనే చెప్పొచ్చు.